హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే క్విజ్. ఈ వీడియోలో ఉన్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పి మహాభారతంలో మీకు ఉన్న నాలెడ్జ్ ని ప్రూఫ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో ఉన్న ప్రశ్నలలో ఎన్నింటికి సరైన సమాధానాలు చెప్పగలిగారో క్రింది కామెంట్లో చెప్పండి. క్రింద ఉన్న హైప్ బటన్ ని క్లిక్ చేసి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. విరాట రాజ్యంలో అజ్ఞాతవాసం సమయంలో యుధిష్ఠిరుడు ఏ పేరుతో ఉన్నాడు? ఆప్షన్ ఏ బృహన్నల, ఆప్షన్ బి వలాలుడు, ఆప్షన్ సి కంకుడు, ఆప్షన్ డి గ్రంథికుడు. సమాధానం ఆప్షన్ సి కంకుడు. విరాట రాజ్యంలో భీముడు ఏ పేరుతో ఉన్నాడు? ఆప్షన్ ఏ కంకుడు, ఆప్షన్ బి గ్రంథికుడు, ఆప్షన్ సి బృహన్నల, ఆప్షన్ డి వలాలుడు. సమాధానం ఆప్షన్ డి వలాలుడు. విరాట రాజ్యంలో అర్జునుడు ఏ పేరుతో ఉన్నాడు? ఆప్షన్ ఏ వలాలుడు, ఆప్షన్ బి కంకుడు, ఆప్షన్ సి గ్రంథికుడు, ఆప్షన్ డి బృహన్నల. సమాధానం ఆప్షన్ డి బృహన్నల. విరాట రాజ్యంలో నకులుడు ఏ పేరుతో ఉన్నాడు? ఆప్షన్ ఏ గ్రంథికుడు, ఆప్షన్ బి దమగ్రంథి, ఆప్షన్ సి తంత్రిపాలుడు, ఆప్షన్ డి వలాలుడు. సమాధానం ఆప్షన్ బి దమగ్రంథి. విరాట రాజ్యంలో సహదేవుడు ఏ పేరుతో ఉన్నాడు? ఆప్షన్ ఏ తంత్రిపాలుడు, ఆప్షన్ బి గ్రంథికుడు, ఆప్షన్ సి దమగ్రంథి, ఆప్షన్ డి బృహన్నల. సమాధానం ఆప్షన్ ఏ తంత్రిపాలుడు. విరాట రాజ్యంలో ద్రౌపది ఏ పేరుతో ఉంది? ఆప్షన్ ఏ సుభద్ర, ఆప్షన్ బి సత్యభామ, ఆప్షన్ సి ఉలూపి, ఆప్షన్ డి సైరంధ్రి. సమాధానం ఆప్షన్ డి సైరంధ్రి. విరాట పర్వంలో కీచకుడు ఎవరు? ఆప్షన్ ఏ రాజు సలహాదారుడు, ఆప్షన్ బి పాచకుడు, ఆప్షన్ సి సేనాధిపతి, ఆప్షన్ డి గుర్రపు సంరక్షకుడు. సమాధానం ఆప్షన్ సి సేనాధిపతి. కీచకుడు ద్రౌపదిని ఎందుకు ఇబ్బంది పెట్టాడు? ఆప్షన్ ఏ ఆమె ధనం కోసం, ఆప్షన్ బి ఆమె రాజ్యం కోసం, ఆప్షన్ సి ఆమె అందం కోసం, ఆప్షన్ డి ఆమె జ్ఞానం కోసం. సమాధానం ఆప్షన్ సి ఆమె అందం కోసం. కీచకుడిని ఎవరు సంహరించారు? ఆప్షన్ ఏ అర్జునుడు, ఆప్షన్ బి యుధిష్ఠిరుడు, ఆప్షన్ సి భీముడు, ఆప్షన్ డి విరాటరాజు. సమాధానం ఆప్షన్ సి భీముడు. కీచకుడిని భీముడు ఎలా సంహరించాడు? ఆప్షన్ ఏ ధనుర్విద్యతో, ఆప్షన్ బి విషంతో, ఆప్షన్ సి దివ్యాస్త్రంతో, ఆప్షన్ డి గదాయుద్ధంతో. సమాధానం ఆప్షన్ డి గదాయుద్ధంతో. కీచకుడి సోదరులను ఎవరు సంహరించారు? ఆప్షన్ ఏ అర్జునుడు, ఆప్షన్ బి యుధిష్ఠిరుడు, ఆప్షన్ సి భీముడు, ఆప్షన్ డి నకులుడు. సమాధానం ఆప్షన్ సి భీముడు. విరాట పర్వంలో కౌరవులు ఏమి చేశారు? ఆప్షన్ ఏ రాజ్యాన్ని ఆక్రమించారు, ఆప్షన్ బి యుద్ధం ప్రకటించారు, ఆప్షన్ సి ఆవులను దొంగిలించారు, ఆప్షన్ డి సంధి చేశారు. సమాధానం ఆప్షన్ సి ఆవులను దొంగిలించారు. కౌరవులు ఆవులను దొంగిలించినప్పుడు ఎవరు ప్రతిఘటించారు? ఆప్షన్ ఏ భీముడు,
ఆప్షన్ బి యుధిష్ఠిరుడు, ఆప్షన్ సి అర్జునుడు, ఆప్షన్ డి విరాటరాజు. సమాధానం ఆప్షన్ సి అర్జునుడు. విరాట యుద్ధంలో అర్జునుడు ఏ రూపంలో ఉన్నాడు? ఆప్షన్ ఏ కంకుడు, ఆప్షన్ బి వలాలుడు, ఆప్షన్ సి బృహన్నల, ఆప్షన్ డి గ్రంథికుడు. సమాధానం ఆప్షన్ సి బృహన్నల. అర్జునుడు కౌరవులను ఎలా ఓడించాడు? ఆప్షన్ ఏ గదాయుద్ధంతో, ఆప్షన్ బి విషంతో, ఆప్షన్ సి దివ్యాస్త్రాలతో, ఆప్షన్ డి సంధి ద్వారా. సమాధానం ఆప్షన్ సి దివ్యాస్త్రాలతో. విరాట యుద్ధం తర్వాత పాండవులు ఎలా గుర్తించబడ్డారు? ఆప్షన్ ఏ అజ్ఞాతంలోనే, ఆప్షన్ బి రాజ్యం వదిలి, ఆప్షన్ సి తమ అసలు రూపంలో, ఆప్షన్ డి యుద్ధం ప్రకటించి. సమాధానం ఆప్షన్ సి తమ అసలు రూపంలో. విరాట రాజు కుమార్తె ఎవరు? ఆప్షన్ ఏ సుభద్ర, ఆప్షన్ బి చిత్రాంగద, ఆప్షన్ సి ఉత్తర, ఆప్షన్ డి దుస్సల. సమాధానం ఆప్షన్ సి ఉత్తర. అభిమన్యుడు ఎవరిని వివాహం చేసుకున్నాడు? ఆప్షన్ ఏ సుభద్ర, ఆప్షన్ బి చిత్రాంగద, ఆప్షన్ సి ఉత్తర, ఆప్షన్ డి దుస్సల. సమాధానం ఆప్షన్ సి ఉత్తర. అభిమన్యుడు ఎవరి కుమారుడు? ఆప్షన్ ఏ భీముడు, ఆప్షన్ బి యుధిష్ఠిరుడు, ఆప్షన్ సి అర్జునుడు, ఆప్షన్ డి నకులుడు. సమాధానం ఆప్షన్ సి అర్జునుడు. అజ్ఞాతవాసం ముగిసిన తర్వాత పాండవులు ఎక్కడికి వెళ్లారు? ఆప్షన్ ఏ హస్తినాపురం, ఆప్షన్ బి ఇంద్రప్రస్థం, ఆప్షన్ సి ఉపప్లావ్యం, ఆప్షన్ డి ద్వారక. సమాధానం ఆప్షన్ సి ఉపప్లావ్యం. ఉపప్లావ్యంలో పాండవులు ఎవరిని కలిశారు? ఆప్షన్ ఏ భీష్ముడు, ఆప్షన్ బి ద్రోణుడు, ఆప్షన్ సి కృష్ణుడు, ఆప్షన్ డి శకుని. సమాధానం ఆప్షన్ సి కృష్ణుడు. పాండవులు కౌరవులకు ఏమి కోరారు? ఆప్షన్ ఏ పూర్తి రాజ్యం, ఆప్షన్ బి యుద్ధం, ఆప్షన్ సి 5 గ్రామాలు, ఆప్షన్ డి సంధి. సమాధానం ఆప్షన్ సి 5 గ్రామాలు. కృష్ణుడు హస్తినాపురంలో ఎవరిని కలిశాడు? ఆప్షన్ ఏ భీష్ముడు, ఆప్షన్ బి ద్రోణుడు, ఆప్షన్ సి ధృతరాష్ట్రుడు, ఆప్షన్ డి కర్ణుడు. సమాధానం ఆప్షన్ సి ధృతరాష్ట్రుడు. కృష్ణుడు హస్తినాపురంలో ఏమి ప్రతిపాదించాడు? ఆప్షన్ ఏ యుద్ధం, ఆప్షన్ బి రాజ్య విభజన, ఆప్షన్ సి సంధి, ఆప్షన్ డి వివాహం. సమాధానం ఆప్షన్ సి సంధి. దుర్యోధనుడు కృష్ణుడి సంధి ప్రతిపాదనను ఎలా స్వీకరించాడు? ఆప్షన్ ఏ అంగీకరించాడు, ఆప్షన్ బి ఆలోచించాడు, ఆప్షన్ సి తిరస్కరించాడు, ఆప్షన్ డి యుద్ధం ప్రకటించాడు. సమాధానం ఆప్షన్ సి తిరస్కరించాడు. కృష్ణుడు హస్తినాపురంలో ఎవరిని హెచ్చరించాడు? ఆప్షన్ ఏ భీష్ముడు, ఆప్షన్ బి ద్రోణుడు, ఆప్షన్ సి కర్ణుడు, ఆప్షన్ డి శకుని. సమాధానం ఆప్షన్ సి కర్ణుడు. కర్ణుడు కృష్ణుడి మాటలను ఎలా స్వీకరించాడు? ఆప్షన్ ఏ అంగీకరించాడు, ఆప్షన్ బి ఆలోచించాడు, ఆప్షన్ సి తిరస్కరించాడు, ఆప్షన్ డి యుద్ధం ప్రకటించాడు.
సమాధానం ఆప్షన్ సి తిరస్కరించాడు. యుద్ధానికి ముందు ఎవరు రాయబారిగా వెళ్లారు? ఆప్షన్ ఏ భీష్ముడు, ఆప్షన్ బి ద్రోణుడు, ఆప్షన్ సి కృష్ణుడు, ఆప్షన్ డి శకుని. సమాధానం ఆప్షన్ సి కృష్ణుడు. ఆది పర్వం ఎలా ముగిసింది? ఆప్షన్ ఏ సంధితో, ఆప్షన్ బి వివాహంతో, ఆప్షన్ సి యుద్ధ ప్రకటనతో, ఆప్షన్ డి రాజ్య విభజనతో. సమాధానం ఆప్షన్ సి యుద్ధ ప్రకటనతో. మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? ఆప్షన్ ఏ 100, ఆప్షన్ బి 150, ఆప్షన్ సి 124, ఆప్షన్ డి 200. సమాధానం ఆప్షన్ సి 124. ఆది పర్వం ప్రధానంగా ఏమి వర్ణిస్తుంది? ఆప్షన్ ఏ కురుక్షేత్ర యుద్ధం, ఆప్షన్ బి భీష్ముడి మరణం, ఆప్షన్ సి కౌరవులు పాండవుల వంశవృక్షం, ఆప్షన్ డి రాజ్యపాలన. సమాధానం ఆప్షన్ సి కౌరవులు పాండవుల వంశవృక్షం. ఆది పర్వంలో ఎన్ని ఉప పర్వాలు ఉన్నాయి? ఆప్షన్ ఏ 18, ఆప్షన్ బి 20, ఆప్షన్ సి 19, ఆప్షన్ డి 15. సమాధానం ఆప్షన్ సి 19. ఆది పర్వంలో మొదటి ఉప పర్వం ఏది? ఆప్షన్ ఏ సంభవ పర్వం, ఆప్షన్ బి పౌలమ పర్వం, ఆప్షన్ సి అనుక్రమణిక పర్వం, ఆప్షన్ డి వైవాహిక పర్వం. సమాధానం ఆప్షన్ సి అనుక్రమణిక పర్వం. ఆది పర్వంలో చివరి ఉప పర్వం ఏది? ఆప్షన్ ఏ వైవాహిక పర్వం, ఆప్షన్ బి వైరాట పర్వం, ఆప్షన్ సి విధుల పర్వం, ఆప్షన్ డి ఖండవ దహన పర్వం. సమాధానం ఆప్షన్ డి ఖండవ దహన పర్వం. ఆది పర్వంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? ఆప్షన్ ఏ 7000, ఆప్షన్ బి 10,000, ఆప్షన్ సి 5,000, ఆప్షన్ డి 8,884. సమాధానం ఆప్షన్ డి 8,884. ఎవరు ప్రధాన కథకుడు? ఆప్షన్ ఏ సౌతి, ఆప్షన్ బి వ్యాసుడు, ఆప్షన్ సి సంజయుడు, ఆప్షన్ డి వైశంపాయనుడు. సమాధానం ఆప్షన్ డి వైశంపాయనుడు. ఎవరికి కథ చెప్పబడింది? ఆప్షన్ ఏ ధృతరాష్ట్రుడు, ఆప్షన్ బి భీష్ముడు, ఆప్షన్ సి ద్రోణుడు, ఆప్షన్ డి జనమేజయుడు. సమాధానం ఆప్షన్ డి జనమేజయుడు. ఎవరు సర్పయాగం చేశారు? ఆప్షన్ ఏ ధృతరాష్ట్రుడు, ఆప్షన్ బి భీష్ముడు, ఆప్షన్ సి దుర్యోధనుడు, ఆప్షన్ డి జనమేజయుడు. సమాధానం ఆప్షన్ డి జనమేజయుడు. ఎవరు సర్పయాగాన్ని ఆపారు? ఆప్షన్ ఏ వైశంపాయనుడు, ఆప్షన్ బి వ్యాసుడు, ఆప్షన్ సి సౌతి, ఆప్షన్ డి ఆస్తికుడు. సమాధానం ఆప్షన్ డి ఆస్తికుడు. ఎవరు ఆస్తికుడి తల్లి? ఆప్షన్ ఏ మంజుల, ఆప్షన్ బి కద్రు, ఆప్షన్ సి వినత, ఆప్షన్ డి జరత్కారు. సమాధానం ఆప్షన్ డి జరత్కారు. ఎవరు ఆస్తికుడి తండ్రి? ఆప్షన్ ఏ వైశంపాయనుడు, ఆప్షన్ బి వ్యాసుడు, ఆప్షన్ సి సౌతి, ఆప్షన్ డి జరత్కారుడు. సమాధానం ఆప్షన్ డి జరత్కారుడు.
ఎవరు సర్పయాగం గురించి చెప్పారు? ఆప్షన్ ఏ వైశంపాయనుడు, ఆప్షన్ బి వ్యాసుడు, ఆప్షన్ సి ఆస్తికుడు, ఆప్షన్ డి సౌతి. సమాధానం ఆప్షన్ డి సౌతి. ఎవరు మహాభారత కథను ప్రారంభించాడు? ఆప్షన్ ఏ వైశంపాయనుడు, ఆప్షన్ బి వ్యాసుడు, ఆప్షన్ సి సంజయుడు, ఆప్షన్ డి సౌతి. సమాధానం ఆప్షన్ డి సౌతి. సౌనకుడు ఎవరు? ఆప్షన్ ఏ రాజు, ఆప్షన్ బి సేనాని, ఆప్షన్ సి పాండవుడు, ఆప్షన్ డి ఋషి. సమాధానం ఆప్షన్ డి ఋషి. ఎవరు మహాభారతాన్ని రచించారు? ఆప్షన్ ఏ వైశంపాయనుడు, ఆప్షన్ బి సౌతి, ఆప్షన్ సి గణేశుడు, ఆప్షన్ డి వ్యాసుడు. సమాధానం ఆప్షన్ డి వ్యాసుడు. ఎవరు మహాభారతాన్ని రాశారు? ఆప్షన్ ఏ వైశంపాయనుడు, ఆప్షన్ బి సౌతి, ఆప్షన్ సి గణేశుడు, ఆప్షన్ డి వ్యాసుడు. సమాధానం ఆప్షన్ సి గణేశుడు. మహాభారతం ఎన్ని శ్లోకాలతో రచించబడింది? ఆప్షన్ ఏ 50,000, ఆప్షన్ బి 2,00,000, ఆప్షన్ సి 1,00,000, ఆప్షన్ డి 75,000. సమాధానం ఆప్షన్ సి 1,00,000. మహాభారతం ఎన్ని పర్వాలుగా విభజించబడింది? ఆప్షన్ ఏ 15, ఆప్షన్ బి 20, ఆప్షన్ సి 18, ఆప్షన్ డి 12. సమాధానం ఆప్షన్ సి 18. విరాట పర్వం ఏ సంఖ్యలో ఉంది? ఆప్షన్ ఏ 5వ పర్వం, ఆప్షన్ బి 6వ పర్వం, ఆప్షన్ సి 4వ పర్వం, ఆప్షన్ డి 7వ పర్వం. సమాధానం ఆప్షన్ సి 4వ పర్వం. ఈ ఎపిసోడ్లో మీరు ఎన్ని ప్రశ్నలకు ఆన్సర్ చేశారో కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.